ఏహే ఏం జాబ్ రా నాయన, కుక్కర్లో పెట్టి ఉడకబెట్టినట్టే ఉన్నది. రిజైన్ చేసి పడేస్తా. పొద్దుగాల 9 గంటలకు ఇంట్లోకెళ్ళి బయటకు వస్తే మళ్ళా ఇంటికి పోతానికి 9 అవుతుంది. గిదేం జీవితం? మా బాస్ టార్చర్ తట్టుకోలేకపోతున్నా మామ. ఏరే జాబ్ చూసుకుందామంటేనేమో ఇంత జీతం ఎవ్వరు ఇచ్చేటట్టు లేరు. మొన్ననే తొందరపడి ఇల్లు కొన్నరా, లేకుంటేనా ఆ ఐడి కార్డ్ కంపెనీ వాళ్ళ మోకాన కొట్టొద్దును. చాలా మంది పరిస్థితి గిట్లనే ఉంటది. అయితే సూపులకు సాఫ్ట్వేర్, పనిలా ఆటో డ్రైవర్. ఎవరి తోపు అంటారా? భాషల రజనీ లెక్క గీ అన్నకు కూడా ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. మళ్ళా బెంగళూరులో మున్పు ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేదట. పేరు రాకేష్. లక్షల జీతం, ఏసీ ఎర్రల పని, ఆరానికి 2 రోజులు సెలవు, సొంతిల్లు, పార్టీలు, పబ్బులు, ఎంజాయ్లు. మరి గంత మంచి జిందగీ ఇడ్చిపెట్టి ఆటో నడుపుడేంది అంటారా? కంపెనోళ్ళు ఉత్తగానే ఇస్తారా జీతం? టార్గెట్లుంటాయి. ఏమాయ అని సతాయింపు ఉంటది. అల్కగా చెప్పాలంటే ప్రెషర్ కుక్కర్లో పెట్టినట్టే అనుకో రాదుండ్రి. ఎంత జీతం వస్తేంది, నిమ్మలం లేని కాడ పని చేయలేనని సాఫ్ట్వేర్ జాబుకు టాటా చెప్పి కొన్నొద్దులు గిగ్ వర్కర్ గా పనిచేసి అటెనక ఆటో కొనుక్కున్నాడు. లక్షల జీతం ఎత్తినోడు రోజుకు 600-700 సంపాదిస్తుండి. ఇప్పుడు ఆమ్దాని తగ్గింది గాని నాకు నేనే బాస్, నా లైఫ్ బిందాస్ అంటుండుల్లా. ఇంటోళ్లతో తిరిగేతానికి తినటానికి టైం దొరుకుతుంది కాబట్టి భార్య పిల్లలు కూడా ఫుల్ ఖుష్. ఎంత చేసుకుంటే అంత పైకం. సతాయించుడు లేదు, గెద్ముడు లేదు. గా ఆనందం ఆపుకోలేకనే రీల్స్ చేసి సోషల్ మీడియాలో పెడితే చూసినోళ్ళంతా సూపర్ అంటాన్రు. మా దోస్తుని గిన ఐటీ జాబ్ బంద్ చేసి ఆటో దోలమని చెప్తా అన్నాను ఒకళ్ళు. నీ సంతోషం ముంగట సాఫ్ట్వేర్ కొలు ఉత్తదే అని ఇంకొకళ్ళు కామెంట్లు పెడతాన్రు తారీఫ్ చేసుకుంటా. అంతా మంచిగానే ఉన్నది గాని ఆటోలు నడిపే ఇంకెవ్వరు కూడా ఇంత ఖుషితోని ఎందుకు బతుకుతలేరో.